యాక్షన్ చేస్తే మీరు ఎంజాయ్ చేస్తారు, ఓవర్ యాక్షన్ చేస్తే మీరు నాన్ స్టాప్ గా నవ్వుతారు. సో గ్యాప్ లేకుండా మీ అందరిని నవ్వించడానికి వచ్చేస్తున్నారు మాస్ అవినాష్ along with కేఫ్ కార్తిక్. సో లెట్స్ వెల్కమ్ them. హరిని తొక్క మీద కాలేశాను. పడు. నా మనసుకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎక్కడో ఆపదలో చిక్కున్నారు, నేను వెళ్ళి కాపాడాలి. ఎక్కడి నుండి వచ్చారు? విశాఖపట్నం నుంచి వచ్చారు. హైదరాబాద్ లో నేను పడుతుంటే విశాఖపట్నంలో ఉన్న మీకెలా తెలిసింది? నా మనసుకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎక్కడో ఆపదలో చిక్కున్నారని తెలిసింది, అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాను. ఎక్కడో చూసినట్టుంది. నాకు నేనెక్కడో చూసినట్టు ఉంది. పూర్వజన్మ. రాధా! గోపి! గోపి! తల్లో బుల్లెట్ తగిలి చచ్చిపోయింది ఇవిడే. రాధా! ఆ జన్మలో మనం చచ్చిపోయినా ఈ జన్మలో మళ్ళీ పుట్టావా గోపి? నువ్వు ఒక్కసారి పుడితేనే కష్టంగా ఉంటుంది, రెండోసారి మళ్ళీ ఎందుకు పుట్టావు రాధా? చంపుతున్నారా మళ్ళీ మళ్ళీ పుట్టి? నేను ఆపదలో ఉన్నట్టు నీకెలా తెలుసు గోపి? నువ్వు ఏ పదలో ఉన్నా నాకు తెలుస్తుంది రాధా. గోపి, నిన్ను చూడంగానే నా మనసు బరివెక్కింది గోపి. నిన్ను చూడగానే నా ఒళ్ళు వేడెక్కింది రాధా. ఈ జన్మలో మనం పుట్టినట్టే ఆ జన్మలో మనం ఎడగొట్టిన ఆ రంగాగోడు పుట్టాడేమనుకో. ఊరుకో రాధా, అదంటే అమర ప్రేమ, అందుకే మళ్ళీ పుట్టాం. వాడెందుకు పుడతాడు బెప్పంగాడు. ఒరే రంగా, మళ్ళీ ఎందుకు పుట్టావురా? నా పగ చల్లార్చుకోవడానికి పుట్టాను రా. నువ్వెందుకు పుట్టావురా? నా సెగ చల్లార్చుకోవడానికి పుట్టాను. నా సెగ చల్లార్చుకోవడానికి పుట్టాను. ఒకటిది పగ, ఒకటిది సెగ. బోసే రాధా, పోయిన జన్మలో నన్ను చంపేసి నన్ను కళాశాలలో చెప్పుతో కొట్టావు కదా, ఈ జన్మలో నిన్ను నన్ను దక్కించుకుంటానే. పోయిన జన్మలో ఎవడు మగాడో తేలలేదు, ఇప్పుడు తెలుసుకుందాం రారా. పరిగెత్తండి, పరిగెత్తండి, దూలతో ఉన్న దున్నపోతు మీ వైపే వస్తుంది, పరిగెత్తండి. ఒరేయ్, నా మగతనం దున్నపోతుమైన చూపిస్తాను రా. అదే నా ఉద్దేశం, అది కాదు. దున్నపోతులు కొమ్ములు వంచి నా మగతనం చూపిస్తారా? రాధా, నువ్వు జాగ్రత్తగా ఉంటు. ఒరే గోపి, తమ్ముంటే నువ్వు చూసుకోరా. క్షమించండి, మీరు హీరో అని తెలియక వచ్చాను. ఈ పోటీలో నేనే గెలిచాను. ఎక్కడ గెలిచావు? రాధా, రావే. ఒరేయ్, ఎవరక్క రండి, వాడిని పట్టుకోండి రా. అలాగే ఉంటుంది. ఈ రోజు నీ అంతు చూస్తానే. గడ్డి వాంచాడు తీసుకెళ్ళి నా శీలాన్ని దోచుకుంటారేమో గోపి. మంచి ఐడియా ఇచ్చావు, రావే. గడ్డి వాటుగా జిట్టు రంగా గోపి. అన్ని ఐడియాలు ఇచ్చి కాపాడు గోపి అంటావు.
గోపి 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 నువ్వు నన్ను తోసేస్తున్నావు రాధా. అయ్యో రంగానికి నన్ను గోపి. రంగా మర్యాదగా వదిలిపెట్టు. నేను వదిలిపెట్టి అర్ధగంట పైన అయిపోయింది. అదే నన్ను పట్టుకుందిరా గప్పుడు ఆయన. నీకేం కాలేదు కదా? రాధా ఏం జరగలేదు కదా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరగలేదని ఏడుస్తున్నాడు గోపి. ఎంత పని చేసావురా రంగా? రాధా గోపి పొడి చేయి రాధా. నా వల్ల కాదు గోపి. నీ గోపిని చెప్తున్నా, పొడి చేయి రాధా. ఆ పని చేయలేని గోపి. పొడి చేయి రాధా. నీకంటే వాడే బెటర్ కదే, ముందు నుంచి పొడిచాడు, నువ్వు వెన్నుపోని పొడిచావు కదా. వాణ్ణి తీసుకెళ్లి బెజవాడలో ఉన్న మన ఫ్యాక్టరీలో కట్టేయండి. అయ్యా మనకు బెజవాడలో ఫ్యాక్టరీ లేదు కదా. అయితే కొని కట్టేయండి. రంగాతో పెట్టుకుంటావా? నేను చేయొద్దు రంగా, నేను చేయొద్దు రంగా. రాజా ఏమైనా చేస్తే వెనక్కెళ్తావు, నువ్వేంటో ముందుకు వస్తున్నావు? నేను చేయొద్దు ఈ రోజు ఈ క్షణం నిన్ను ఈ లోయలో పడేస్తా. నిన్ను ఎవరు కాపాడుతారో నేను చూస్తా. చూసుకోరా. కత్తులు తీసుకోండి. రంగా ఇప్పుడు చూసుకుందాంరా. నువ్వు పొడిచిన దగ్గర గుద్దాడే. అదిగోండి ఇదిగోండి తడిగుండు మద్దడు పెట్టే మద్దరాజు పోయి తాడు కట్టే పలాస కింద గిలాస గిలాస కింద రండి నువ్వు జరుగురా. రంగా గోపి వదిలిపెట్టారా?
వాడిని చంపేస్తా. వాడిని చంపి నువ్వు హంతకుడు కావద్దు గోపి. వదలు రాధా. ఏ రంగా, నా రాధ చావుకు కారణమైన నిన్ను బతకనివ్వను. చంపేస్తా నేను వచ్చి చేయి వెతికి. మీ అమ్మ పేరేంటి? సీత. మీ నాన్న పేరేంటి? సదానందం. గోపి. ఏంట్రా రంగా, మనమిద్దరం ఒకే తల్లి బిడ్డలం రా. నేను మీ అన్నయ్యని. అన్నయ్య. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అవై వంటర్ ప్రబోధాల వస్తువాయ్ like a diamond in the sky. డాడీ డాడీ Yes, Papa. Eating sugar, no Papa. ఇంతకంటే ల్యాగ్ చేస్తే తప్ప. సో నాగబాబు సార్ ఫుల్ గా ఎంజాయ్ చేశారు అనిపించింది. సో హౌ వాస్ దిస్ స్కిట్? సూపర్, ఎక్సలెంట్. పోయినసారి చేసిన సీక్వెల్ ఇది, దానికన్నా బాగా చేశారు. ఆ దున్నపోతు కొమ్ముల్ని పంచడం, బుల్లెట్ తగిలినాడు సావకుండా రకరకాల పనులు చేసుకోవటం ఎక్సలెంట్. చాలా హిలియస్ గా చేశారు. వెరీ వెరీ గుడ్. రోజా గారు అదరగొట్టేశారు. ఎక్కడో హైదరాబాద్ లో పడిపోతే ఎక్కడో వైజాగ్ నుంచి రావడం అనేది టూ మచ్. సెకండ్ టైం అయితే ఆ ఊర్లు పాస్ అవటం బాగుంది. బెజవాడ, నిజామాబాద్, కామారెడ్డి, ఓల్డ్ స్టైల్ మూవీస్ అప్పుడైతే చూడడానికి బాగుంటుంది, కానీ ఇప్పుడు చూస్తే అసలు ఎంత ఫన్నీగా అనిపిస్తుందో. సూపర్బ్ గా ఉంది.